వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మంకీ పాక్స్ ఈ వైరస్ అనేది ఎక్కువగా విస్తరిస్తూ ఉంది. సో భారత్ కూడా థ్రెట్ ఉందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కూడా కేసులు నమోదయ్యాయని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి మంకీ పాక్స్, ఎలా వస్తుంది, వస్తే లక్షణాలు ఎలా ఉన్నాయి, మరి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎంవి రావు గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, వైరస్లు వస్తూనే ఉంటాయి, నేను వచ్చి ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటాను. ఎస్, మళ్ళీ మంకీ పాక్స్ అంటున్నారు. అయితే ఇది చాలా డేంజర్ వైరస్. సో త్వరగా వ్యాపిస్తుంది, కేసులు కూడా మన దగ్గర నమోదయ్యాయి, WHO కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంది. ఏంటి డాక్టర్ గారు ఓవరాల్గా దీని గురించి? యాక్చువల్లీ ఒకప్పుడు దీన్ని మంకీ పాక్స్ అనేవాళ్ళం, ఇప్పుడు దాన్ని ఎంపాక్స్ అంటున్నాం. ఆ పేరు మార్చేశారు ఒకటి. రెండవది ఆగస్టు 14 ఈ సంవత్సరము WHO డైరెక్టర్ జనరల్ ఏమన్నారంటే, ఇది కాంగోలో వస్తుంది, ప్రపంచంతో పాకే అవకాశం ఉంది కాబట్టి దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తున్నాం ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అన్నారు. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటే ఇటువంటి జబ్బు వచ్చినప్పుడు ఏంటంటే అన్ని దేశాల సమాయత్తం కావాలి, ఒక దేశం ఒక సహకరించుకోవాలి, మందులు కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, సహకరించుకోవాలని చెప్పడం ఈ ఎమర్జెన్సీ యొక్క ఉద్దేశం. అయితే ఎందుకైందంటే ఇంతకుముందే ఈ మంకీ పాక్స్ ఉంది. సోకాల్ ఎంపాక్స్ అనేది ఈ వైరస్ని 1950 దశకంలోనే ఈ ల్యాబొరేటరీ యానిమల్స్లో, అంటే ముఖ్యంగా ఈ కోతుల్లో ఈ వైరస్ కూడా కనిపెట్టారు. కోతుల్లో ఉంది అంతే, కోతుల్లో యాక్సిడెంటల్గా ఈ వైరస్ని కనిపెట్టారు. కానీ అప్పటికి ఈ జబ్బు మనుషులు లేదు, కేవలం జంతువులోనే ఉంది అనుకున్నారు. ఆ తర్వాత 70 దశకంలో కాంగో దేశంలో, దాని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటాం, DRC, ఆ దేశంలో మనుషుల్లో ఈ జబ్బు బయటపడింది. ఆ తర్వాత అనేక దేశాలకు ఇది ప్రబలింది. దాదాపు 1,00,000కు పైగా కేసులు రికార్డ్ అయ్యి 1,000 మంది దాకా చనిపోయారు. అదేవిధంగా ఈ వైరస్ మన దేశంలో కూడా ఇప్పటిదాకా 30 కేసులు రికార్డ్ అయినాయి. ఈ సంవత్సరం మొన్న సెప్టెంబర్ 8వ తారీఖు వేరే దేశం వచ్చిన ఒక వ్యక్తికి, మన దేశం అబ్బాయే, ఆ వ్యక్తికి కూడా ఎంపాక్స్ కన్ఫర్మ్ అయింది. అయితే మనం దీని గురించి ఎందుకు భయపడాలంటే ఇది కొత్త జబ్బు, ప్రజలకు అవగాహన కావాలి. ఇందులో కొంతమంది ముఖ్యంగా పిల్లలు చనిపోయే అవకాశం ఉంది. కొన్ని దేశాలు, ముఖ్యంగా కాంగో దేశంలో పిల్లలు దాదాపు ఈ వ్యాధి సోకిన వారు 10% మంది చనిపోతున్నారు. అది కాకుండా చాలామందికి అవగాహన లేకపోతే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇది అంత ప్రమాదకరం కాదు, ఎందుకంటే ఇది ఎయిర్ బార్న్ డిసీజ్ కాదు. కోవిడ్ లాగా, చికెన్ పాక్స్ లాగా ఇది ఎయిర్ బార్న్ కాదు. అంటే మనిషి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇంకో వ్యక్తికి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒక వ్యక్తి దగ్గర, అంటే ఎంపాక్స్ వ్యాధి ఉన్న దగ్గర ఒక వ్యక్తి 3 hours 4 hours ఉండి మరీ క్లోజ్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి నుంచి వ్యక్తికి వస్తుంది. అంటే టచ్తోనే వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే టచ్, స్కిన్ టచ్. ఒక వ్యక్తికి జబ్బు ఉందనుకోండి, మీరు ఆ వ్యక్తి పుండ్లు కానీ వ్యక్తిని తాకినప్పుడు మీకు వచ్చే అవకాశం. అది ఆ వ్యక్తి వాడే బట్టలు కావచ్చు, బ్లాంకెట్స్ కావచ్చు, మీరు వాడితే వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా మౌత్ టు మౌత్ కూడా, ఉదాహరణకి కిస్సింగ్ ద్వారా కావచ్చు, ఇది వచ్చే అవకాశం ఉంది. అది ఫేస్ టు ఫేస్, ఇందాక నేను చెప్పినట్టుగా ఎయిర్ బార్న్ మరీ దగ్గరగా ఉండి మాట్లాడినప్పుడు, కొన్ని గంటలు మాట్లాడినప్పుడు ఎయిర్ డ్రాప్స్తో వచ్చే అవకాశం ఉంది, కానీ అది అంత ఎక్కువ కాదు. అది కాకుండా ఇంకోటి అంటే, ఇంత టచ్ అన్నప్పుడు మౌత్ టు మౌత్ కాకుండా అది సెక్స్ ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే క్లాడ్ 1B అనే వెరైటీ ముఖ్యంగా సెక్స్ ద్వారా, అసహజ పద్ధతిలో, ముఖ్యంగా గే పర్సన్లో, అదే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉన్న వారిలో ఈ వ్యాధి ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ సెక్స్ ద్వారా వచ్చి ఏ వ్యాధి అయినా సరే, ఉదాహరణకు HIV అన్ని దేశాలకి అనతి కాలంలో పాకిపోయింది, అలాగే ఇది కూడా పాకే అవకాశం ఉందని దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. క్లాడ్ 1B అంటే ఫస్ట్ బీతోనే స్టార్ట్ అయిందా? అంటే ఇప్పుడు మనకి ఇందులో 2 రకాల సబ్ టైప్స్ ఉన్నాయి, క్లాడ్ 1, క్లాడ్ 2. మళ్ళీ క్లాడ్ 1లో క్లాడ్ 1A 1B సబ్ వేరియంట్స్ ఉన్నాయి, అలాగే క్లాడ్ 2లో కూడా క్లాడ్ 2AB సబ్ వేరియంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు వచ్చిన 2022లో వచ్చిన అవుట్ బ్రేక్ అనేది క్లాడ్ 2. ఇప్పుడు వచ్చింది క్లాడ్ 1B. ఈ క్లాడ్ 1B అనేది ముఖ్యంగా సెక్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. మరి మొన్న ఒక కేసు డిటెక్ట్ అయింది ఇండియాలో అన్నారు, దాంట్లో ఏది ఉందని వేరియంట్ తెలిసిందా డాక్టర్ గారు? అది ఇంతవరకు మనకు తెలియదు. ప్రాబబ్లీ ఇది క్లాడ్ 1B అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ వ్యక్తి కూడా ఏదైతే దేశంలో ఈ వ్యాధి ఉంది అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అదే వేరియంట్ ఉందని అనుకుంటున్నాను. ఎస్, దీని లక్షణాలు అంటే ఓవరాల్గా ఇది కనిపిస్తే మనకి వైరస్ ఉన్నట్లు అని ఏమైనా ఉంటుందా? ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా భయపడుతున్నారు. ఏ జ్వరం వచ్చినా కానీ ఎంపాక్సా, మేము కోతుల దగ్గర ఉన్నాం, మా ఊళ్ళో కోతులని భయపడుతున్నారు కదా. కానీ ఎంపాక్స్కి ప్రత్యేకమైన లక్షణాలు ఏంటంటే, ముందు జ్వరం వస్తుంది, అన్ని వైరల్ ఫీవర్లని జ్వరం వచ్చే అవకాశం ఉంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, తలనొప్పి ఉంటుంది, నీరసంగా ఉంటారు. ఇందులో ముఖ్యమైన సిమ్టమ్ ఏంటంటే, ముందు దద్దులు వస్తాయి, చిన్నవి, అవి బుడిపుల్లాగా మారుతాయి. ఒక 1/2 సెంటీమీటర్ కంటే తక్కువ సైజులో బుడిపులు వచ్చి
ఆ తర్వాత అవి బొబ్బలాగా మారుతాయి, బ్లిస్టర్స్ అంటాం, అందులో క్లియర్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ బొబ్బల తర్వాత మధ్యలో చిన్న అంబలికస్ లాగా చిన్న గుంట ఏర్పడుతుంది. అదో కొంతమందిలో దీంట్లో పస్ చేరే అవకాశం ఉంది. సో ఏ వ్యక్తి అయినా ఒక మంకీ పాక్స్ ఉన్న వ్యక్తికి ఎక్స్పోజ్ అయినప్పుడు వీరికి రావడానికి కొంచెం టైం పడుతుంది. దీన్ని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఇది దాదాపు 6 నుంచి 15-14 ఉంటుంది. దాదాపు ఒక్కొక్కసారి 3 వీక్స్ వరకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. 6 to 21 days అంటారు, దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఇది వచ్చే ముందు మనకి జ్వరము, ఒళ్ళు నొప్పులు, ఆ ర్యాష్ ఇందాక చెప్పినట్టుగా ముందు ఒక దద్దు రావటం, దాని మీద బుడిప కావటం, ప్లిస్టర్ కావటం, దాంట్లో పస్సు రావటం, ఆ తర్వాత క్రమక్రమంగా ఇది మానిపోయి ఊడిపోతుంది, స్కాబ్ అంటాం, ఊడిపోతుంది. సో ఈ వ్యక్తులు ఈ స్కాబ్ ఊడిపోయి నార్మల్ స్కిన్ వచ్చిన దాకా కూడా వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అందించే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ హీల్ అయిన దాకా, అంటే స్కాబ్ ఊడిపోయిన దాకా కూడా ఈ వ్యక్తి ద్వారా ఇంకో వ్యక్తికి ఎంపాక్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లక్షణం ఉన్న వ్యక్తులు ముఖ్యంగా మన దేశంలో ముఖ్యంగా చాలామంది పేషెంట్స్, విద్యార్థులు ఆఫ్రికా నుంచి వస్తున్నారు. ఎక్కడైతే ఎంపాక్స్ ఉందో ఆ దేశాల నుంచి కూడా చాలామంది మన దేశానికి పేషెంట్లు వస్తున్నారు, విద్యార్థులు వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో చూస్తే చాలామంది పేషెంట్లు, మా హాస్పిటల్ కూడా చాలామంది వ్యక్తులు ఆఫ్రికా నుంచి వస్తుంటారు. అదేవిధంగా మనం చూస్తే విద్యార్థులు చాలామంది, వేల మంది మనకి హైదరాబాద్లో ఉన్నారు. సో వీరు రాకపోకలు ఎక్కువనే కాబట్టి వీరి ద్వారా మన దేశంలో ఎంపాక్స్ ప్రవహించే అవకాశం లేకపోలేదు. అందుకనే ఏ వ్యక్తికైనా ముఖ్యంగా ఆ దేశాల నుంచి ప్రయాణించి ఆ దేశం వచ్చిన వ్యక్తుల్లో జ్వరం కానీ లక్షణాలు ఉంటే వెంటనే మనం ఐసోలేట్ చేసి తప్పకుండా పరీక్ష చేయాలని మనకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో ఇది డయాగ్నోస్ కూడా మన స్కిన్ నుంచే, ఎక్కడైతే ఆ నాడ్యూల్ కానీ బ్లిస్టర్ కానీ ఉందో అక్కడ నుంచే మనం టెస్ట్ చేయాలి. ఒకవేళ సహజం కాకపోతే ఒక్కొక్కసారి మనం నోటి ద్వారా నోటిఫికేషన్స్ కూడా టెస్ట్ చేస్తారు. ఒక్కోసారి మన ద్వారా అందరూ కూడా స్వాబ్ తీసి ఈ పరీక్ష పంపిస్తారు. కానీ బ్లడ్ ద్వారా మాత్రం ఇది మనం నిర్ధారించలేము. కేవలం ఆ స్కిన్ నుంచి చేస్తేనే మనం ఆ ఆర్ఎన్ఏ, సోకా డిఎన్ఏ, ఆ పీసీఆర్ ద్వారా దీన్ని కనిపెడుతుంటారు. అంటే ఇది కోవిడ్ లాగా ఆర్ఎన్ఏతో కాదు, ఇది డిఎన్ఏ వైరస్. ఓకే. అయితే మరి ఇది వచ్చింది, ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంది? అయితే ఈ వైరస్కి ఏంటంటే ముందు ట్రీట్మెంట్ ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఒకప్పుడు స్మాల్ పాక్స్, అంటే మన స్మాల్ పాక్స్ అనేది కూడా ఈ పాక్స్ వైరస్ చెందిన వైరసే. కానీ దానివల్ల మోర్టాలిటీ ఎక్కువ ఉండేది, చాలామంది చనిపోయేవాళ్ళు. కొంచెం లక్షల మంది కూడా ప్రపంచంలో చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. కాకపోతే సమర్థవంతమైన వ్యాక్సిన్ వల్ల ఆ జబ్బు మనం పూర్తిగా నిర్మూలించాం. 1977లో లాస్ట్ పేషెంట్ సొమాలియాలో రికార్డ్ అయింది. 1980లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గర్వంగా ఈ స్మాల్ పాక్స్ మేము పూర్తి నిర్మూలించాము, ఇప్పుడు లేదని నిర్ధారించారు. సో అప్పటి నుంచి కూడా మనకి స్మాల్ పాక్స్ కేసులు లేవు. అయితే ఈ స్మాల్ పాక్స్ వైరస్, ఇప్పుడు మనం అనుకునే ఎంపాక్స్ వైరస్, ఇతర ఇంకొక వ్యాక్సినియా వైరస్ అనేవి కూడా ఒకే జాతి చెందినవి. ఒకదానికి ఇన్ఫెక్షన్ వస్తే ఇంకోటి ఏంటంటే అదృష్టం ఏంటంటే ఇంకో వైరస్ కూడా, అంటే ఈ 3 వైరస్లు ఏ వైరస్ ఇన్ఫెక్షన్ ఇంకో 2 వైరస్ కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. ఉదాహరణకు వ్యాక్సినియా వైరస్ కానీ స్మాల్ పాక్స్ వచ్చిందనుకోండి, ఎంపాక్స్ రాదు. అందుకే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని అప్పుడు ఏం చేశారంటే వ్యాక్సినియాతోనే వైరస్ని డైరెక్ట్ ఇనాక్యులేట్ చేసి స్మాల్ పాక్స్ లేకుండా అప్పుడు నిర్మూలించారు. ఫస్ట్ వ్యాక్సిన్ జెనిఫర్ కనిపెట్టిన వ్యాక్సిన్ అది. సో ఆ విధంగా మనం ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఇది కూడా ఎంపాక్స్ కూడా ఇంతకుముందు స్మాల్ పాక్స్ వచ్చిన వారిలో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకున్న వారు ఇది వచ్చే అవకాశాలు చాలా తక్కువ, ఆల్మోస్ట్ లేదని చెప్పాలి. అదేవిధంగా స్మాల్ పాక్స్ వల్ల యాంటీ వైరల్ మందులు దీన్ని కూడా పనిచేస్తాయి. కొన్ని యాంటీవైరల్ మందులు ముఖ్యంగా అమెరికాలో దాన్ని అప్రూవ్ చేసే ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కింద ఆ మందులు ఈ వైరస్ పనిచేసే అవకాశం ఉంది. అది కాకుండా ఎంపాక్స్ ఉన్న వ్యక్తి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఒకవేళ మన అనుమానం మనం టచ్ చేసిన యాక్సిడెంటల్గా తెలియక వారికి 4 రోజుల లోపు ఈ వ్యాక్సిన్ ఇస్తే ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉంది. దీన్ని పోస్ట్ ఎక్స్పోజర్ వ్యాక్సిన్ అంటాం. అదేవిధంగా హెల్త్ కేర్ పర్సన్లోను, మల్టిపుల్ సెక్స్ పార్ట్స్ ఉన్నవాళ్ళను, అసహజ పద్ధతిలో సెక్స్ పాల్గొనే వారిలో కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది, ముఖ్యంగా ఆ దేశాల్లో. సో ఆ దేశాలకు ఇప్పుడు వ్యాక్సిన్ సప్లై చేయబడుతుంది. కాబట్టి త్వరలో మనం ఈ అవుట్ బ్రేక్ని అరికట్టే అవకాశం లేకపోలేదు. ఓకే, అంటే మన ఇండియాలో ఉందా డాక్టర్? ఇండియాలో ప్రస్తుతానికి లేదు, కానీ తప్పకుండా ప్రభుత్వం దానికి ఏర్పాటు చేస్తుంది. ఇది కష్టమైన పని ఏం కాదు. మన దేశంలో వ్యాక్సిన్స్ తయారీకి మనం కేంద్రం, ప్రపంచానికి అనేక వ్యాక్సిన్ సప్లై చేస్తాం. కాబట్టి మన దేశంలో వ్యాక్సిన్ తయారు చేయడం కానీ యాంటీవైరల్ మందులు తయారు చేయడం మనకి ఏమాత్రం 1-2 వారాల్లో మనం తయారు చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి మనం దీని గురించి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి, ఇది రావటం అంత తేలిక కాదు. మనం టచ్ చేసి వాడితో కలిసి క్లోజ్గా ఉంటే వస్తుంది ఒకటి. 2, దీనికి వ్యాక్సిన్ ఉంది. 3, దీనికి ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి దీని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. ఎస్ డాక్టర్ గారు అన్నట్లుగానే టచ్ చేస్తేనే వస్తుంది అనుకుంటే
ఇది మరి ఫ్లైట్స్లో తిరుగుతూ ఉంటారు, అవి మళ్ళీ మనం ట్రావెల్ చేస్తూ ఉంటాము, ఆ విధంగా టచ్ చేసినప్పుడు అక్కడ ఏదైనా ఉండి అది మళ్ళీ చాలా రావచ్చు కదా. ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే మనం ప్రయాణం చేసినప్పుడు కానీ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు హ్యాండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. తప్పకుండా మీరు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కోవిడ్ టైంలో ఇది బ్రహ్మాండంగా మనం పాటించాం, మళ్ళీ ఆ సూచనలు పాటించాలి. ముఖ్యంగా మనం ఫ్లైట్లో కానీ, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు కానివ్వండి, బస్సులో కానీ ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు అనవసరంగా మన చేతిని ఎక్కడ ముట్టుకోవద్దు మనం. అవును. సో తప్పకుండా చేతులు కడుక్కున్న తర్వాతనే మనం మన చేతిని ఎక్కడనే పెట్టాలి. ముఖ్యంగా భోజనం చేసే ముందు కానీ తర్వాత కానీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. సో హ్యాండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఎవరికి అనుమానం వస్తే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే దేశం వెళ్ళినప్పుడు కానివ్వండి, అనవసరంగా మనం ప్రయాణాలు చేయకూడదు. చేస్తే కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సిమ్టమ్స్ రాగానే జ్వరం కానీ ఈ దద్దులు కనపడిన వెంటనే మన డాక్టర్ని సంపాదించి సరైన చికిత్స తీసుకుంటే దీనివల్ల మార్టాలిటీ వచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే బాగా డెవలప్ అయిన కంట్రీస్లో, యూరోప్లో కూడా ఈ కేసు కనపడ్డాయి, యూఎస్లో ఉన్నాయి, కానీ అక్కడ మోర్టాలిటీ తక్కువ. అదే వైరస్ మరి ఆఫ్రికా దేశాల్లో కొంతమంది ఎక్కువ మంది చనిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వారికి అవగాహన లేకపోవటం, వైద్య సదుపాయాలు లేకపోవటం, మందులు లేకపోవటం. సో మోర్టాలిటీ అనేది ఎక్కువే ఉందా డాక్టర్ గారు? కొంతమందిలో ఇది 6 నుంచి 10%, కొన్ని దేశాలు 1% ఉంది. ఉదాహరణకు కాంగోలో పిల్లల్లో దాదాపు 10% చనిపోతున్నారు. పిల్లలు ఇమ్యూనిటీ తక్కువ, వారు తీవ్రంగా వస్తుంది కాబట్టి అందులో కొంచెం చనిపోతున్నారు. కాకపోతే ఇందాక అన్నట్టుగా ఎర్లీ డయాగ్నోస్ చేసి తొందరగా మందు మొదలెడితే ఈ మోర్టాలిటీ తగ్గే అవకాశం ఉంది. దీనికి చికిత్స ఏంటంటే సపోర్టివ్ ట్రీట్మెంటే, యాంటీవైరల్ మందుతో పాటు సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. అయితే చికెన్ పాక్స్కి, మంకీ పాక్స్కి, ఎంపాక్స్కి ఏమైనా డిఫరెన్స్ అంటే ఏముంటుందా? చికెన్ పాక్స్ అనేది డిఫరెంట్ వైరస్, అది హెర్పీస్ వైరస్. అది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు మనం చికెన్ పాక్స్ అనే వ్యక్తి తమ్మినా దగ్గినా అది వెంటనే చాలా హైలీ ట్రాన్స్మిటబుల్, అది చాలా ఎక్కువ ఒకరి నుంచి ఒకరికి అంటుకునే వ్యాధి. అది ఎంపాక్స్ తొందరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు, టచ్ చేస్తేనే వ్యాపిస్తుంది ముఖ్యంగా. అదే చికెన్ పాక్స్ వైరస్ దానికి మీకు వ్యాక్సిన్ ఉంది, మందులు ఉన్నాయి. ఎంపాక్స్ కూడా వ్యాక్సిన్ ఉంది, మందులు ఉన్నాయి. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ర్యాష్ ఏంటంటే మనం సెంట్రీ పెటల్ ర్యాష్ అంటాం. అంటే ముందు బాడీ ట్రంక్లో వీపు మీద, ఛాతి మీద మొదలై ఆ తర్వాత మొహానికి చెదులు పాకుతుంది. ఎంపాక్స్ ర్యాష్ ఎలా ఉంటుందంటే ఈ దద్దులు కానీ బొబ్బలు కానీ ముందు మొహం మీద, చేతుల మీద స్టార్ట్ అవుతాయి. అరిచేతులు, అరికాళ్ళు కూడా ఉంటాయి. చికెన్ పాక్స్లో అరిచేతులు, అరికాళ్ళు ఉండడం అంత ఎక్కువ కామన్ కాదు. కాకపోతే ఎంపాక్స్ అరిచేతులు, అరికాళ్ళు కూడా మనకి బ్లిస్టర్స్ అవి కనపడుతుంటాయి. ఒక్కోసారి ఈ ఎంపాక్స్ వైరస్ కంటిలో వస్తే కార్నియా మీద కన్ను కూడా పోయే అవకాశం ఉంది. స్మాల్ పాక్స్ వల్ల ఎంతమంది చాలామంది అందులో అయ్యారు అప్పుడు. అదే ఎంపాక్స్ కూడా మొహం మీద వచ్చి కంటిలో వస్తే కూడా త్వరగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ కార్నియా దెబ్బతిని చూపు కోల్పోయే అవకాశం ఉంది. సో అందుకని ఎంపాక్స్ వచ్చినప్పుడు కంటి డాక్టర్ కూడా మనం కంటిలో ఉన్నట్టు వెంటనే నేత్ర వైద్యం కూడా మనం కన్సల్ట్ చేయాలి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. అయితే చివరిగా ఈ మంకీ పాక్స్ అనేది ఎప్పుడో 1958లోనే డిటెక్ట్ అయింది, అది కూడా ల్యాబొరేటరీ ఉన్న మంకీస్లోనా? ఎస్. అయితే ఇప్పుడు అందరూ భయపడుతున్నారు ఏంటంటే నార్మల్ మంకీస్ ఉన్నాయి, ఇప్పుడు విలేజెస్లోకి వచ్చేసాయి, వీటి వల్ల వస్తుందా అని. చాలామంది పేషెంట్ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే మన గ్రామాల్లో ఇప్పుడు అన్ని గ్రామాల్లో కూడా ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా కోతులు కనపడుతున్నాయి. చాలామంది పేషెంట్స్, ఫ్రెండ్స్ అడుగుతున్నారు, అది చాలా మంకీస్ కనపడుతున్నాయి, ఏమైనా ప్రమాదం దానివల్ల ఎంపాక్స్ లేదా మంకీ పాక్స్ వ్యాధి వస్తుందని అడుగుతున్నారు. అయితే ఇది కరెక్ట్ కాదు. మంకీ పాక్స్ అనేది మంకీ ద్వారా రాదు. అదేంటంటే 50 దశకంలో ల్యాబొరేటరీ యానిమల్లో, అంటే ముఖ్యంగా మంకీలో ఈ వైరస్ కనపడింది కాబట్టి మంకీ పాక్స్ అన్నారు. ఆ తర్వాత 72లో ఇందాక చెప్పిన కాంగో దేశంలో వాళ్ళు తినే మాంసం వల్ల కావచ్చు, వాళ్ళు వేటాడే జంతువులు ముట్టుకోవడం వల్ల కావచ్చు, అక్కడ ర్యాట్స్ అంటే ఎలుకలు, ఉడతలు అవన్నీ తింటుంటారు వైల్డ్ మీట్ని. సో వాళ్ళు అడవికి వెళ్ళి వేటాడి ఆ మాంసం తెచ్చుకొని తింటుంటారు. ఆ మాంసం తినడం వల్ల కావచ్చు, ఆ యానిమల్ ముట్టుకోవడం కావచ్చు, ఆ యానిమల్ స్కిన్ తీస్తుంటారు, స్కిన్నింగ్ అంటాం, ఆ స్కిన్ తీసేవచ్చు కావచ్చు. దానివల్ల ఒక వ్యక్తికి వచ్చిందన్నమాట. అంటే యానిమల్లో ఉండే, అప్పటిదాకా యానిమల్లో ఉండే వైరస్ మనుషుకి ఇలా పాకింది. దీన్ని మనం జూనోటిక్ డిసీజ్ అంటాం, జూనోసిస్. అంటే యానిమల్స్లో ఉండే జబ్బు మనుషులు రావడం, దీన్ని జూనోటిక్ డిసీజ్ అంటాం. అలా వచ్చింది, అలా రావటం వల్ల అవుట్ బ్రేక్ స్టార్ట్ అయ్యాయి. అంతేగాని ఇది మన దేశంలో ఉన్న మంకీస్ లేదు కాబట్టి మీరు మంకీస్ గురించి భయపడకూడదు. మంకీ ద్వారా వస్తుంది భయపడకూడదు. మంకీ పాక్స్ అనే పదం అందుకే తీసి ఇప్పుడు ఎంపాక్స్ని పెట్టారు. అయినా కానీ మనకు అందరిలో కూడా మంకీ పాక్స్ని గుర్తుంది. సో మంకీ పాక్స్ అనే కోతులు గుర్తొస్తున్నాయి, ఇది కోతుల ద్వారా రాదు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇంకా ఫైనల్గా ఒక్కసారి జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు, ఇది రాకూడదంటే? ఏ జబ్బు అయినా కానీ మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు మనకు రాకుండా ఉంటుంది. మంకీ పాక్స్ విషయంలో ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ హైజీన్. రెండవది, ఎవరైనా జ్వరం కానీ ర్యాష్ కానీ ఉంటే వారిని ముట్టుకోవద్దు, వారి బట్టలు మీరు వాడకూడదు. అదేవిధంగా ఎవరైతే మల్టిపుల్ సెక్స్ పార్ట్స్ ఉంటారో, ఎవరైతే అసహజ పద్ధతిలో సెక్స్ చేస్తుంటారో వారు తప్పకుండా కూడా కొన్ని సూచనలు పాటించాలి. ఒకటి, అది దాన్ని అవాయిడ్ చేయాలి. రెండవది, వారు
బ్యారియర్ మెథడ్ ఉపయోగించుకుంటారు, కాండమ్స్ వాడుతూ ఉండాలి. అసలు వాడిని ముట్టుకోవద్దు, ఎందుకంటే ఇది కిస్ ద్వారా వస్తుంది, టచ్ చేస్తే వస్తుంది, దగ్గరగా క్లోజ్గా ఉండి ఎక్కువసేపు మాట్లాడిన వస్తుంది కాబట్టి అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. ఏ వ్యక్తికైనా జ్వరం కానీ దగ్గరగా ఉంటే వారికి దూరంగా ఉంటేనే మంచిది. మన దేశంలో ఏంటంటే చాలామంది పేషెంట్ అడ్మిట్ కాగానే ఆ పేషెంట్ పరామర్శ కోసం అదొక సెంటిమెంట్ కావచ్చు, అదొక ఫార్మాలిటీ కావచ్చు, వందల వచ్చి పేషెంట్ చూస్తుంటారు. అది మంచి పద్ధతి కాదు. వారితో పాటు కుటుంబ సభ్యులతో పాటు పిల్లలు కూడా తీసుకొస్తుంటారు. దానివల్ల పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ పిల్లలకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ జబ్బే కాదు, ఏ జబ్బు అయినా కానీ మీరు హాస్పిటల్కి సందర్శించడం తగ్గిస్తే మంచిది. దానివల్ల మీకు జబ్బు వస్తుంది, పేషెంట్కి కూడా ఆయన డిస్టర్బ్ అవుతుంది, అదే వాళ్ళకు కూడా వేరే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎన్నో ఇన్ఫెక్షన్ క్యారీ చేస్తుంటాం, అవి కూడా పేషెంట్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హాస్పిటల్కి చాలా వరకు మనం తక్కువ సార్లు వెళ్తే మంచిది, వెళ్ళినా ఎక్కువసేపు ఉండకూడదు. ఒక ప్రోటోకాల్ ఉంటుంది హాస్పిటల్కి, పేషెంట్ లోపల ఉంటే ఇలా ఉండాలి అనేది, ఆ పద్ధతి అనేది ఉంటుంది, అది పాటించాలని కోరుకుందాం డాక్టర్ గారు. అవును, చాలా మంది పాటించారు. దానికి ఒక పెద్ద వ్యవస్థ, మాకు పెద్ద సెక్యూరిటీ, బతిలాడతాం, గొడవలు అవుతుంటాయి. అది అర్థం చేసుకుంది, ఎందుకంటే అది చేసేదంతా వారి కోసమే, పేషెంట్స్ కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమే. ఖచ్చితంగా డాక్టర్ గారు, ఈ టాపిక్ మీద మళ్ళీ నాకు ఒక ఇంటర్వ్యూ అయితే కావాలి. పేషెంట్ని చూడడానికి వచ్చినప్పుడు జనరల్గా జాగ్రత్తలు ఏంటి అనేది. అదే కాదు, అసలు పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ ఏం చేయాలి, డాక్టర్ వచ్చే ముందు ఏ రికార్డ్స్ పట్టుకోవాలి, ఎలా ఉండాలని ఒకసారి మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ తప్పకుండా చేద్దాం. ఖచ్చితంగా డాక్టర్ గారు.